దర్శి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మీరు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన దర్శిలోని మీనాక్షి హాస్పిటల్ నందు అత్యుత్తమమైన గుండె సంబంధమైన వైద్య సేవలు, విశేష అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చల్లా రక్షితారెడ్డి గారు. మా వద్ద ఈసీజీ, 2D ఎకో స్కాన్, టీఎంటీ, ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు. ఛాతి నొప్పి, గుండెదడ, ఆయాసం, పాదాల వాపు మరియు అన్ని రకాల గుండె సంబంధ వ్యాధులను అన్ని వేళలా చూడబడును. మీనాక్షి హాస్పిటల్, పొదిలి రోడ్డు, దర్శి. సెల్ 7842875308. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించబడుతుండగా అందులో భాగంగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ల ఆదేశాలతో దర్శి మండలంలోని రామచంద్రాపురంలో దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించబడగా ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి వీరు కూటమి నాయకులు, కార్యకర్తలు తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన మరియు అమలు చేయనున్న పథకాలను గురించి తెలియజేస్తూ ప్రజలు అడిగిన సమస్యలు కూడా పరిష్కార చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరాది కాలంలో సుపరిపాలన తొలియడుగు అనే కార్యక్రమంలో భాగంగా మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఎంతవరకు నెరవేర్చాము, ఏ విధంగా ముందుకు పోతున్నాము, నెరవేర్చిన సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాల మీద ప్రతి ఒక్క నాయకుడిని కూడా గ్రామంలో ప్రతి గడపకు తిరిగి సమస్యలు ఎన్ని తీర్చాము, ఎన్ని తీర్చలేదు అనే అంశాల మీద ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనం దర్శమంలో రామచంద్రాపురం గ్రామంలో మనకి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు అయితేనేమి, దర్శి నియోజకవర్గ గొట్టిపాటి లక్ష్మి గారి ఆదేశాల ప్రకారం మనకు ముఖ్య అతిథులుగా మన ప్రీతం నేత దర్శి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు గారు వచ్చి ఉన్నారు. డబ్బులు పడ్డాయా? ఎంతమంది పడ్డాయి? దీపం పథకం గ్యాస్ డబ్బులు పడ్డాయిగా? ఇద్దరు పడ్డాయి. ఇద్దరుగా పిల్లలు దీపం పథకం పడ్డాయిగా గ్యాస్ డబ్బులు. రేపు ఆగస్టు నుంచి కూడా మళ్ళీ ఉచిత బస్సు విధానము అన్నీ ప్రవేశపెడుతున్నారు. మన కాలనీలు బ్యాలెన్స్ డబ్బులు కూడా పిలిచి రాశారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది, అందుకే మీకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడానికి సార్ వచ్చారు. మనం ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయా, అమలు కాలేదా, పింఛన్లు వస్తున్నాయి రాలేదని ఒకటో తేదీ ఖచ్చితంగా వస్తున్నాయిగా. అందుకే రాకపోతే ఏమైనా ఉంటే మాట్లాడటానికి వచ్చారు. ఓకేనా? రైట్. అయిన తర్వాత మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసాము ఏందనే దాని మీద ఈరోజు మన సార్ని పంపించారు మన ఊరు. మీకు ఇప్పుడు దీపం పథకం డబ్బులు పడ్డాయి, సబ్సిడీ గ్యాస్ డబ్బులు పడ్డాయి, తల్లికి వందనం డబ్బులు పడ్డాయి, ఇద్దరు పిల్లలు ఇద్దరు పడ్డాయి. ఇప్పుడు రాష్ట్రంలో రేపు ఆగస్టులో వచ్చేసరికి ఉచిత బస్సు ప్రయాణం పెడతాను. మీకు పొలం ఉంటే దానికి అన్నదాత సుఖీభావ కింద డబ్బులు పడతాయి మళ్ళీ 5,500. ఇంకా మొత్తం పథకాలు కూడా 1 by 1. మీకు నిరుద్యోగ వృత్తి 1500 సంవత్సరానికి, పోయినసారి 40 సంవత్సరాలలో డబ్బులు పడాయి అంటుంటాయి. అలాంటివి కూడా నెలకు 1500 కాడికి వేయడానికి ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్క పథకం వేయడానికి చంద్రబాబు నాయుడు